మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ 60,000 రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. గతంలో మున్సిపల్ కమిషనర్పై అవినీతి ఆరోపణలున్నాయి. బాధితుడు వెంకట్ వద్ద నుంచి డబ్బులు డిమాండ్ చేసిన దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ రాజమల్లయ్య ఇంటి నిర్మాణ పర్మిషన్ కొరకు డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. అప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ ఉండే మాతో ఊరినప్పుడు 1983లో మేము ఒక ఎకరా జాగా కొన్నాం. ఆయన ఎకరా 20 గుంటలు కొత్తలకు ఇచ్చిన 2 ఎకరాలు 20 గుంటలు 10 గుంటల భూసేవం జరుగుతున్నది. ఆ 10 గుంటలది 2020 నుంచి తప్పుడు కేసులు పెట్టించి పోలీసు వాళ్ళతో మమ్మల్ని అనేక దౌర్జన్య కంటే కొనసాగిస్తుంది అని ఇన్ఫ్లుయెన్స్ తోటి అదేంటంటే కోర్టులో కేసు ఉంది. కోర్టు స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చింది. స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చినాక మేము ఆడ వైన్ షాప్కి ఆయన జాగా 1 ఎకరా 10 గుంటలు జాగా కిరాయికి ఇచ్చుకున్నాడు. స్టేటస్ కో ఉండగా కోర్టు మెజిస్ట్రేట్ జడ్జి ఉత్తర్వులను ధిక్కరించి ఆడ నెలకు 2,50,000 కిరాయికి ఇచ్చింది వైన్స్. మేము ఇవ్వద్దని ముందుగానే మున్సిపల్ కమిషనర్కు ఎక్సైజ్ సూపరింటెండెంట్ కంప్లైంట్ ఇచ్చినాము. ఏది కోర్టులో స్టేటస్కో ఉంది, మీరు ఎలాంటి పర్మిషన్ ఇవ్వద్దని చెప్పి. అయినా వాళ్ళు ఇచ్చినారు. మళ్ళీ వైన్స్ పెట్టడమే కాకుండా నా రైస్ మిల్ లోపలికి ఇన్సెన్స్ లోపలికి పోకుండా అడ్డం గోడ కట్టేసిండు. మొత్తం గోడ కట్టి డబ్బాలు వేసిండు. మొత్తం కూడా దౌర్జన్యం చేస్తుంటే కమిషనర్ గారికి, మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్కి ఇచ్చిన వాళ్ళు జాయింట్ కలెక్టర్ ఉంది, స్థానిక సంస్థల జాయింట్ కలెక్టర్ కూడా కంప్లైంట్ ఇచ్చాను. మార్కులు ఇచ్చాను. 4 నెలల నుంచి తిరుగుతున్న కార్యాలయం చుట్టూ. ఇక ఏం చేశాడంటే కమిషనర్ గారు నేను రేపు చేస్తా, మాఫ్ చేస్తా, డిస్మెంటల్ చేస్తా అని చెప్పేసి తిప్పించుకొని ఆఖరికి వస్తేందంటే ఆయనకి సలహా ఇచ్చి టైం ఇచ్చారు. 2 నోటీసులు ఇచ్చారు కూలగొడతామని చెప్పి. నోటీస్ ఇవ్వకుండా ఏం చేశారంటే 5 డబ్బులు ఇస్తున్నాడు, మీరు ఇవ్వగలుగుతారా, మీరు డబ్బులు ఇచ్చినట్టుంటే మేము కూలగొడతామన్నాడు. అనేసి ఏం చేసిండు, నేను నా దగ్గర లేవు సార్, నేను డబ్బులు ఇవ్వలేను సార్ అని చెప్తాను. చెప్తే ఏం చేసిందంటే మనకి ఏం చేసింది, కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకో, మేము అబ్జెక్షన్ చేయము, మా గవర్నమెంట్ లీడర్ చెప్తా, నేను స్టాండింగ్ కౌన్సిల్కు చెప్పేసి నేను నీకు సాయం చేస్తాను, నీకు నాట్ డిజ్మెంటల్ ఆర్డర్ దొరుకుతారు చేస్తా, మేము కౌంటర్ ఇయ్యము, అఫిడవిట్ ఇయ్యము, మేము ఆయన పార్టీ చేస్తాకు పార్టీని మమ్మల్ని పార్టీ చేస్తాను నిన్ననే సలహా ఇచ్చింది కమిషనర్ గారు. ఇచ్చేసి కోర్టుకు పంపించింది. కోర్టుకు వెళ్ళి 4 రోజులు అవుతుంది. స్టేటస్కో ఇది నాట్ డిజ్మెంటల్ అని తెచ్చుకుంది. అరే ఇదెక్కడ న్యాయము? కోర్టు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.